అస్సలాము అలైకుం. ఈరోజు మా ఆత్మీయ కమిటీలో ప్రతి ఒక్క దాంట్లో కూడా కొండారెడ్డి అన్న పుట్టినరోజు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గుంటూరు తూర్పులో ముఖ్య నాయకుల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా నాన్నగారికి తోడుంటూ, అలాగే రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేస్తూ, ఏ విధంగా అయినా నేను ఎలాగైనా గుంటూరు తూర్పులో మనమందరం గెలిపించుకొని రావాలని చెప్పి కొండారెడ్డి అన్న ప్రతి విషయంలో కూడా తోడుకుంటున్నారు. తన చెల్లెల్ని గెలిపించుకొని వస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన రాజకీయ పరంగా కానీ ఏదైనా కూడా నేను అన్నకి తోడుంటాను. ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నకి తోడుండి ఆయన్ని రాజకీయ జీవితంలో ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వన్స్ అగైన్ కొండారెడ్డి అన్నకి హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారి కార్యాలయంలో సీనియర్ నాయకులు ఆరుబండ్ల కొండారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం చేయబడింది. ఆయన రాజకీయ చరిత్రలో అనేక పదవులు అనుభవించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్తఫా గారి గెలుపుకి 2 పర్యాయాలు అహర్నిశలు కష్టపడి, మూడోసారి కూడా నూరి ఫాతిమా గారి గెలుపు కోసం ఆయన మళ్ళీ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అనుభవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరిపోట్ల కొండారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూరి ఫాతిమా గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నాం. రేపు కాబోయే మినిస్టర్ ఆమె మైనార్టీ కోటాలో మినిస్టర్ అవుతుంది. ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ బర్త్డే సందర్భంగా ఆమెకు నేను హామీ ఇస్తున్నాను. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో కొండారెడ్డి గారి జన్మదిన వేడుకలను నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నాయకులందరూ, డైరెక్టర్లందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటమైంది. మైనారిటీలో ఇప్పటి వరకు ముందెన్నడూ లేనటువంటి ఒక మహిళని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని చేసిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. ఈరోజు 1 టౌన్లో మొత్తం కూడా పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ మైనారిటీలకి నేను అండగా ఉన్నానని చెప్పేసి తండ్రికి తగ్గ తనయురాలుగా ఎంతో భరోసా ఇస్తూ మొత్తం కూడా చుట్టి అందరినీ కూడా నేనున్నాననే ధైర్యం కల్పిస్తూ ఉన్నటువంటి నూరు ఫాతిమా గారు అఖండ మెజారిటీతో గెలిచి మినిస్టర్ హోదాలో మన గుంటూరు నియోజకవర్గంలో ఆమె మినిస్టర్ హోదాలో రావడానికి మా అందరి ప్రార్థనలు, మా అందరి బ్లెస్సింగ్స్తో కూడా ఆమె ముందుకు పోతున్నారని తెలియజేయడానికి గర్విస్తూ ఉన్నాం. మరి ఒకసారి కొండారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.